మీ సమస్య అర్థమైంది. మీ ఒక్కరికే కాదు, తెలంగాణలో చాలా మందికి సమస్య ఉంది. అంటే వాళ్ళకి అసైన్మెంట్ భూమి ఉండి ధరణికి ఎక్కలేదు అనేది ఒక సమస్య ఉంది. ధరణికి ఎక్కింది కానీ వాళ్ళ వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగట్లేదని ఉంది. కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల రకరకాల కారణాలతోటి అసైన్మెంట్ భూముల ప్రక్రియ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. మేము చాలా సందర్భాలు చెప్పినాం. ఇప్పుడు కొత్త చట్టం కనుక వస్తే వీటన్నిటికీ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పద్ధతిలో దరఖాస్తు చేయాలి అంటే ఆల్రెడీ భూమి రికార్డుకి ఎక్కి మ్యూటేషన్ జరగట్లేదు అనుకుంటే పాస్బుక్ లేకపోతే ఒక పద్ధతిలో ఉంటుంది. లేదా ఇప్పటిదాకా అసలు ధరణికే ఎక్కని వాటికి కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలి. బట్ ఉన్న అన్నిటిలో చాలా కష్టమైన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి ఎందుకు వస్తున్నాయంటే చాలా సందర్భాలలో అక్కడ ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలు వచ్చినాయి. ఓ సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంది, అసైన్మెంట్ పట్టాలు 20 ఎకరాలకు ఇచ్చారు. మరి ఇప్పుడు పాస్బుక్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరో ఫీల్డ్ ఉన్నారో చూడాలి. అంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్ సర్వే చేసి అర్హుల చేతులు ఏదుందో చూసి మిగతా వాళ్ళు క్యాన్సిల్ చేస్తే తప్ప పట్టాలు ఇచ్చే ప్రక్రియ లేదు. ఇట్లాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం కోసమే 2 పైలట్ ప్రాజెక్టులు చేస్తుంది ప్రభుత్వం. యాచారం మండలం ఒక పైలట్ రంగారెడ్డి జిల్లాలో, నాగార్జున సాగర్ దగ్గర తిరుమలగిరి సాగర్ మండలంలో కూడా ఒక పైలట్ జరుగుతుంది. ఇట్లాంటి సమస్యలన్నిటికీ ఏం చేయాలనేది ఆ పైలట్ వచ్చిన ఫలితాల ఆధారంగా కొత్త చట్టం వచ్చినాక వీటన్నిటిని కొంత పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది.